మంచిర్యాల జిల్లా పట్టణంలో క్షుద్ర పూజల కలకలం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇక చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన మాందాసు సంపత్గౌడ్ అనే వ్యక్తి ఇంటి ముందు క్షుద్ర పూజలు తెలియని వ్యక్తులు చేశారు. అధిక క్షుద్ర పూజలు నిర్వహించగా సంపత్గౌడ్ తన భార్య వరలక్ష్మికి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని, గత 5 రోజుల క్రితం తన తల్లి గారి ఇంటికి వెళ్లి ఉంటున్నట్లు తెలిపారు. ఇక ఉదయం తన కుమారుడు ఇంటి వద్దకు వచ్చి చూసేసరికి ఇంటి ముందు ఎర్రటి గుట్టలో కలర్ బియ్యము, నల్లటి బొమ్మ ఉంచడంతో భయభ్రాంతులకు గురైన కుమారుడు విషయం తండ్రికి తెలిపానని అన్నాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా గత రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి తమ ఇంటి ముందు ఒక ముల్లే ఉంచి కొంతసేపు అక్కడే ఉన్నట్లు తెలిపారు. అయితే గత కొంతకాలంగా మరి భార్య అనారోగ్య కారణాలతో మేము మా స్వగృహమైన ఇక్కడ కొత్తగూడెం కాలనీ ఉండడం లేదు. మేము శ్రీనగర్ కాలనీ చెందిన మా అమ్మ వారి ఇంట్లో ఉంటున్నాం. అక్కడనే మా భార్య చాలా 6 నెలల నుండి బాగా మంచిగా లేదు కాబట్టి అక్కడనే ఉంటున్నాం. అయితే నిన్న ఈరోజు ఉదయాన్నే 9:30 ప్రాంతంలో వచ్చి మా ఇంటికి ఇట్లా వచ్చి చూసే వరకు మా పెద్ద బాబు చూసే వరకు ఇంటి ముందర ఎర్ర ముళ్ళలో మొత్తం కుంకుమ కలిపిన ఒక బొమ్మ కుమ్మలలు పెట్టి ఇదంతా ఇంటి గేటు ముందర పెట్టడం జరిగింది. క్షుద్ర పూజల నేపథ్యంతో ఇదంతా ఏం చేయాలో మాకు ఏదో చేయాలని వాళ్ళ ఉద్దేశంతో ఏదో చేయడం జరిగినది. ఇలా జరుగుతున్న నాకు దీనిపై సరైన న్యాయం చేయాలని ఈరోజు చెన్నూరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగినది. భయభ్రాంతులకు గురి జరుగుతున్న కుటుంబ సభ్యులం అంతా భయభ్రాంతులకు గురి అవ్వడం జరుగుతున్నది. ఎర్లీ మార్నింగ్ నేను 9 నుంచి 10 మధ్యలో వస్తే చూసే వరకు అక్కడ రెడ్ క్లాత్ తోటి కట్టి ఉంది. బ్లాక్ కలర్ బొమ్మ, తలపైన 3 మేకలు, 4 ఒకటి, చంకలు ఒకటి పెట్టి ఉంది. అది చూసే వరకు చాలా భయంకరంగా ఉంది. రెడ్ కలర్ పసుపు కుంకుమతోటి సపరేట్ బియ్యం వేసి దాంట్లో ఒక ఆకు పెట్టి ఆకు మీద అక్షంతలు ఇవన్నీ వేసి దాని మీద బొమ్మ పెట్టి తీసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ 12:30 నుంచి 1 మధ్యలో సంథింగ్ వచ్చి పెట్టి వెళ్ళిండు. ఒక 1 మినిట్ దాకా అతను అక్కడ ఉన్నాడు. ఏం చేసిండేమో తెలియదు. కుంకుమ ప్యాకెట్ అవన్నీ కూడా ఇంటి ముంగట అక్కడ రోడ్డు మీద పైన దొరికింది. టీవీలో మేము చూసాము. 1 మినిట్ వరకు అతను అక్కడ డోర్ ముంగట అతను ఉండి ఏమో తీసిండు, పెట్టాలి దానికి ముళ్ళ తీసి పెట్టి అతను 1 మినిట్ దాకా ఉండి ఏం చేసిండో, మంత్రాలు వేసిండో, ఏం చేసిండో తెలియదు. తెచ్చి అక్కడ పెట్టి ఇటు నుంచి వెళ్ళింది.